హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన కిచెన్లో సంక్రాంతి స్పెషల్ సకినాలు రెసిపీని చాలా ఈజీగా పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇక్కడ మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది కదండి సకినాలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. ఇలా గనక ప్రిపేర్ చేసుకుంటే 15 నుంచి 20 రోజుల పాటు స్టోర్ చేసుకుని హ్యాపీగా తినేయచ్చు. అంతకంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి, కానీ 15 నుంచి 20 రోజులు మాత్రం చాలా ఫ్రెష్గా ఉంటాయండి. ఈ సకినాలు ప్రిపేర్ చేయడానికి ముందుగా తడి బియ్యం పిండి కావాలి కాబట్టి బియ్యం తీసుకుని నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను 1 కేజీ వరకు రేషన్ బియ్యంని తీసుకుంటున్నాను. ఈ బియ్యంలో నీళ్లు పోసి 2-3 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత మళ్ళీ బియ్యం మునిగే వరకు నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టుకోవాలి. కనీసం 12 నుంచి 16 గంటల పాటైనా బియ్యం నానాలి. బియ్యం ఎంత బాగా నానితే సకినాలు అంత పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇక్కడ నేను రాత్రంతా నానబెట్టిన తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను. ఇలా నానిన బియ్యాన్ని మళ్ళీ 2-3 సార్లు శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత ఈ బియ్యాన్ని వడగిన్నెలో వేసి వడకట్టుకోవాలి. ఇలా వడగిన్నెలో వేసి ఒక 5-6 నిమిషాలు ఉంచిన తర్వాత మళ్ళీ ఇప్పుడు పొడి క్లాత్ మీద వేస్తున్నాను. ఇలా పొడి క్లాత్ మీద వేసి మరికొద్దిసేపు ఆరనివ్వాలి. ఆ తర్వాత ఈ బియ్యాన్ని మిక్సీ పట్టుకోవాలి. ఇలా పట్టుకొని చూస్తే బియ్యంలో తేమ ఉండాలి, కానీ నీళ్లు తగలకూడదు. అలా అయితే మిక్సీలో పిండి పట్టుకోవడానికి ఈజీ అవుతుంది. మరీ తడిగా ఉన్నా కానీ మిక్సీ బ్లేడ్స్కి చుట్టుకొని పోతుంది. కాబట్టి బియ్యాన్ని కాస్త ఆరనిచ్చి మిక్సీ పట్టుకోవాలి. అలా అని బియ్యం పూర్తిగా కూడా ఆరిపోకూడదండి. అలా ఆరిపోయినా సకినాలు సరిగా రావు. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా బియ్యాన్ని మిక్సీ జార్లో వేసి మెత్తగా పిండి పట్టుకొని ఇలా జల్లించుకోవాలి. ఇక్కడ నేను కేజీ బియ్యమే కాబట్టి ఇలా మిక్సీలో వేసి పిండి పట్టుకుంటున్నానండి. ఒకవేళ ఇలా చేయలేము అనుకుంటే మిల్లుకి ఇచ్చైనా పిండి పట్టుకోవచ్చు. అంతా పిండి పట్టుకున్న తర్వాత పక్కన పెట్టేసి నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద అడుగు మందంగా ఉండే ఒక పాత్రను పెట్టి ఒక పావు కప్పు వరకు మినపగుండ్లు వేశాను. వీటిని లో ఫ్లేమ్లో పెట్టి చాలా నిదానంగా కాస్త వేగనివ్వాలి. అంటే మంచి అరోమా వచ్చే వరకు వేయించుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా వేయించుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేశాను. మళ్ళీ సేమ్ అంతే క్వాంటిటీ పుట్నాల పప్పు కూడా వేసి వీలైనంత మెత్తగా ఈ రెండింటిని మిక్సీ పట్టి ఇలా ముందుగా జల్లించిన బియ్య పిండిలో వేసి ఈ పిండిని కూడా జల్లించుకోవాలి. కేజీ వరకు తడి బియ్యం తీసుకున్నాం కదండి. కేజీకి ఒక చిన్న కప్పు అంతా ఒక పావు కప్పు మినపగుండ్లు, పావు కప్పు పుట్నాల పప్పు తీసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఈ పిండిలో రుచి తగినంత ఉప్పుని, కొంచెం వాముని, అలాగే పావు కప్పు నువ్వులు వేశాను. వీటన్నిటిని కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా కలుపుకోవాలి. అన్నీ కూడా పిండిలో కలిసే విధంగా ఇలా కలిపిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు నీళ్లు వేసి పిండిని కలుపుకోవాలి. అలాగే నీళ్లు వేసి కలుపుకునేటప్పుడు నీళ్ళని ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేస్తూ పిండిని కలుపుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం నీళ్లు వేస్తూ ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు పిండిని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాము అంటే ఇప్పుడు సకినాలు ప్రిపేర్ చేయడానికి పిండి కరెక్ట్గా ఉన్నట్లు. నెక్స్ట్ ఇప్పుడు కొంచెం పిండిని సకినాలు తయారు చేయడం కోసం పక్కకు తీస్తున్నాను. మిగతా పిండి ఆరిపోకుండా మూత పెట్టేసేయాలి. ఇలా కొంచెం పిండిని వేరొక గిన్నెలోకి తీసేసి మళ్ళీ ఈ పిండి అంతా కూడా సర్దేసి మూత పెట్టి పక్కన పెట్టాము అంటే ఈ పిండి కూడా ఆరిపోకుండా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు సకినాలు తయారు చేయడం కోసం ఇక్కడ నేను ఒక క్లాత్ని తీసుకున్నాను. ఇలా క్లాత్ వేసేసి ఇప్పుడు సకినాలు ప్రిపేర్ చేయాలి. ముందు చేతిని తడి చేసుకొని కావాల్సినంత పిండిని ఇలా చేతిలోకి తీసుకొని రౌండ్గా చుట్టేసేయాలి. సకినాలు చేతితో చేయడానికి కష్టం అనుకుంటే మరొక ప్రాసెస్ కూడా చూపిస్తాను. ఫస్ట్ టైం చేసే వాళ్ళకైతే ఇలా చేతితో చేయడానికి కష్టం అవుతుందండి. ఒక 4-5 సకినాల వరకు ఇలా చేత్తో చేసిన తర్వాత అప్పుడు చేయడానికి చాలా ఈజీ అవుతుంది. పిండిని చేతిలోకి తీసుకున్న తర్వాత చేతి వేళ్ళతో నిదానంగా ఇలా రౌండ్గా చుడుతూ చేసాము అంటే సకినాల షేప్ ఈజీగా వచ్చేస్తుంది. ఒక 2-3 చేయడానికి కష్టంగా ఉంటుంది, కానీ ఆ తర్వాత అలవాటైపోతుంది. చాలా బాగా వస్తాయండి. ఇలా వేసేసి అన్నిటినీ కూడా ఒక 10 నిమిషాల పాటు ఫ్యాన్ కింద ఆరబెట్టాము అంటే చక్కగా సెట్ అయిపోతాయి. ఆ తర్వాత డీప్ ఫ్రై చేసేయచ్చు. సకినాలు ఈ ప్రాసెస్తో ప్రిపేర్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయండి. క్రిస్పీగా ఉంటాయి. అలాగే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి కాబట్టి ఒకసారి తయారు చేసి పెట్టుకున్నాము అంటే 10-15 రోజుల పాటు హ్యాపీగా తినేయచ్చు.
ఇక్కడ నేను మరో ప్రాసెస్ చూపిస్తున్నాను చూడండి. చేతితో చేయడానికి కష్టం అనుకుంటే ఇలా ఆయిల్ ప్యాకెట్‌కి చిన్న రంధ్రం పెట్టేసి పిండిని వేసేసి ఇలా రౌండ్‌గా చుట్టాము అంటే సకినాల షేప్ చాలా ఈజీగా వచ్చేస్తుంది. చేత్తో చేయటం కష్టం అనుకుంటే ఇలా ఆయిల్ ప్యాకెట్‌తో ప్రిపేర్ చేసాము అంటే ఈజీ అవుతుందండి. సకినాలు ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే ఇలా ట్రై చేయండి, పర్ఫెక్ట్‌గా వస్తాయి. ఇక్కడ మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది కదండి, ఆయిల్ ప్యాకెట్ మీద సకినాలని ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో. ఫస్ట్ టైం తయారు చేసే వాళ్ళకైతే చేత్తో కంటే కూడా ఇలా ఆయిల్ ప్యాకెట్ మీద ప్రిపేర్ చేస్తే చాలా ఈజీ అవుతుంది. మనం ఫస్ట్‌లో చేత్తో చేయటం కష్టమవుతుంది కదండీ, అలాంటి వాళ్ళు ఇలా ఆయిల్ ప్యాకెట్‌లో వేసి సకినాలను తయారు చేసుకోవచ్చు. అన్నిటిని కూడా ఇలానే ప్రిపేర్ చేసి తీసుకున్నాను. వీటిని ఇప్పుడు ఒక 10-15 నిమిషాల పాటు ఫ్యాన్ కింద ఆరనిచ్చాము అంటే డీప్ ఫ్రై చేయొచ్చు. నూనె వేడైన తర్వాత లో ఫ్లేమ్‌లో పెట్టి వీటిని డీప్ ఫ్రై చేయాలి. అప్పుడే చక్కగా క్రిస్పీగా వస్తాయి. పొరపాటున హై ఫ్లేమ్‌లో గనక డీప్ ఫ్రై చేసాము అంటే ఇవి డీప్ ఫ్రై అయిన తర్వాత మెత్తగా ఉంటాయండి. క్రిస్పీగా లేకుండా మెత్తగా ఉంటాయి. కాబట్టి వీటిని చాలా నిదానంగా లో టు మీడియం ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేస్తూ రెండు వైపులా కూడా చక్కగా డీప్ ఫ్రై చేయాలి. ఈ సకినాలు డీప్ ఫ్రై అయ్యాయో లేదో ఎలా తెలుస్తుంది అంటే నూనెలోని నురగ మొత్తం పూర్తిగా తగ్గిపోతుంది. అలా తగ్గిపోయింది అంటే ఇవి చక్కగా ఫ్రై అయినట్లే. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రెండు వైపులా కూడా తిప్పుకుంటూ నిదానంగా డీప్ ఫ్రై చేసేసి ఇప్పుడు ఇలా నూనెలో నురగ పూర్తిగా తగ్గిపోయిన తర్వాత పక్కకు తీసేయాలి. ఇలా ప్రిపేర్ చేసుకుంటే సకినాలు చాలా క్రిస్పీగా ఉంటాయండి. ఇప్పుడు వీటిని పక్కకు తీసేస్తున్నాను. అన్నీ కూడా ఇలానే ప్రిపేర్ చేసి తీసుకోవాలి. ఇక్కడ మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది కదా ఎంత బాగా వచ్చాయో. పొడి క్లాత్ మీద వేసిన ఈ సకినాలని నిదానంగా ఇలా చేత్తో తీసుకోవాలి. ఒక ప్లేట్ పెట్టేసి ఇలా తీసుకొని డీప్ ఫ్రై చేయాలి. మళ్ళీ రెండవ వాయి డీప్ ఫ్రై చేసేటప్పుడు కూడా నూనె కాస్త వేడైన తర్వాత లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి ఇలా వేసేయాలి. సకినాలు ఎప్పుడు ప్రిపేర్ చేసినా కానీ పర్ఫెక్ట్‌గా రావాలి అంటే బియ్యాన్ని ఎక్కువసేపు నానబెట్టాలి. అంటే కనీసం 16-18 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ సకినాలను డీప్ ఫ్రై చేసేటప్పుడు కూడా నిదానంగా లో ఫ్లేమ్‌లో పెట్టి మాత్రమే లో టు మీడియం ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేస్తూ రెండు వైపులా కూడా చక్కగా ఫ్రై చేయాలి. అప్పుడే ఇవి చల్లారిన తర్వాత చాలా క్రిస్పీగా ఉంటాయండి. ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇవి కూడా చక్కగా డీప్ ఫ్రై చేసేసి వీటిని కూడా పక్కకు తీసేస్తున్నాను. అన్నీ కూడా ఇలానే ప్రిపేర్ చేసి ఒక ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టుకున్నాము అంటే కనీసం 15-20 రోజుల పాటు చాలా ఫ్రెష్‌గా ఉంటాయండి. అంతకంటే ఎక్కువ రోజులు కూడా ఉంటాయి కానీ కాస్త టేస్ట్ మారిపోతుంది. చూశారు కదా, చాలా ఈజీగా పర్ఫెక్ట్ సకినాలు ప్రిపేర్ అయ్యాయి. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.